సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికునికి ఏడాదికి 24,000 చొప్పున గత 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 1.20 లక్షలు చొప్పున ఇచ్చి ఆదుకున్న గొప్ప నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని తెలిపారు. గుంటూరు అరండల్ పేట వైన్స్ డీలర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఆదివారం చేనేత వర్గీయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ చేనేత కార్మికులకు ఆర్థిక సాయం చేయడమే కాకుండా అమెజాన్ వంటి సంస్థల్లో ఆన్లైన్ లో చేనేత ఉత్పత్తుల విక్రయాలు జరిగేలా ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివల్ల మన చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించే వీలు ఏర్పడిందన్నారు. ఆప్కోలో నిల్వ ఉన్న సరుకులను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం అందించారని చెప్పారు. చేనేత కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పలువురికి కార్పొరేషన్ చైర్పర్సన్లుగా డైరెక్టర్లుగా అవకాశాలు కల్పించి రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడ్డారని తెలిపారు. గుంటూరు జిల్లాలో చేనేతలకు తాను మొదటి నుంచి అండగా ఉంటున్నానని భవిష్యత్తులో కూడా నా సహకారం ఇలాగే కొనసాగుతుందని మంత్రి రజని చెప్పారు. మంగళగిరి ఎమ్మిగనూరులో తన సామాజిక వర్గం వారిని కాదని ఈసారి జగనన్న 2 చేనేత ఆడపడుచులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని కొనియాడారు. చేనేత ఆడపడుచులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని చెప్పారు. అదేవిధంగా తోటి బీసీ ఆడపడుచును ఆయన తన విజయానికి కూడా మీ వంతు సహకారం అందించాలని కోరుతున్నానన్నారు. సమావేశానికి వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నా మాస్టరు అధ్యక్షత వహించారు. వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మసనం దామోదరం, అసోసియేషన్ సభ్యుడు తోటా సత్యం, పద్మశాలి సంక్షేమ సంఘం గుంటూరు పట్టణ అధ్యక్షుడు గుర్రం వీరయ్య, కోశాధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.